సమయం పట్టేటువంటి దగ్గరనే ప్రాంతం సడన్గా వెళ్ళి వచ్చేయచ్చు. దాని తర్వాత కూడా నేను ప్రతి సెకండ్ మానిటర్ చేయొచ్చు, ఎట్లయినా చేయొచ్చు. డిజిటలైజేషన్ మార్కెట్ ఉంది కాబట్టి మానిటర్ చేయొచ్చు. కానీ చేయకుండా ఏదో మాట్లాడడం అనేది సంజయ్ పని కాదు. దీనిలో పూర్తి లోపము 101%. మధుసూదన్ గారు చెప్తుంటే రింగ్స్ అరిగిపోయాయి, 3 రింగ్స్ ఏవైతే అరిగిపోయాయి వాటి వల్ల ప్రమాదం జరిగింది అంటున్నారు. అంటే పూర్ క్వాలిటీ ఉందనుకోవాలా? అయితే దీంట్లో మనం మొదటి నుంచి కూడా మనం చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వం ఏదో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్కి చేస్తే మనకేం పేరు ఉంటుందని కేసీఆర్ ఆగిపోయిందా? లేదా వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు వస్తుందనా, లేదా ఎన్టీ రామారావు పేరు వస్తుందనా, లేకుంటే ఏందో ఏం విషయమో కానీ పోనీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదా? Stop! Are you still making UPI payments without 2% cashback? You can get a short cashback. నీళ్లు ఇచ్చే ఉద్దేశం ఆయనకు లేదా? ఎప్పుడో జరగాల్సింది జరగకుండా ఆపేసి నిధులు ఇవ్వకుండా అనేక సందర్భాల్లో మాట్లాడి అక్కడ పోయినప్పుడల్లా ఏదో కొత్తగా రాయి పెట్టి శంకుస్థాపన చేసి దానికి ఇంకేదో మాట్లాడి ఆ విషయం ఈ విషయం 100 సార్లు చేసినప్పుడు జరపలేదు. కారణం ఏంది? ఆయనకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు రాదనే అటువంటి ఆలోచనతో ఆ ప్రాజెక్ట్ ఆర్పేసి. మరి అలా ఆలోచిస్తే ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 5 సంవత్సరాలు ఏ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అవ్వదు. కాళేశ్వరం అలాంటివి తప్ప. అయితే ఇక్కడ మనము పూర్తిగా గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే ఏ ప్రభుత్వమైనా గత ప్రభుత్వం చేసినటువంటి ప్రాజెక్ట్స్ని కొన్నిటిని పూర్తి వీళ్ళు చేస్తా ఉన్నారు. సరే ఏదేమన్నా ఉండని చేసి ఉంటే ఇలా ఆయనకు మంచి ఈ పరిస్థితుల్లో రాకపోతుండే. తర్వాత నాణ్యత లోపం, వారు మధుసూదన్ గారు చెప్తున్నట్టు నాణ్యత లోపం నిజంగా కూడా ఆడ నాణ్యత లేనప్పుడు తప్పకుండా జరిగేటువంటి ప్రమాదం ఉంది, అలా జరుగుతూ ఉంది. అయితే దీన్ని పూర్తిగా గత ప్రభుత్వం ఎంతైతే నిర్లక్ష్యం చేసిందో అంతే హడావిడి కాంగ్రెస్ చేయాల్సినటువంటి అవసరం లేకుండే. అయితే మనం అంటున్నట్టు 13 రోజులు స్టార్ట్ అయింది, వర్క్ స్టార్ట్ అయ్యి 13 రోజులు అయింది. ఇంటర్వల్ వరకు పూర్తిగా ఫీల్డ్కి పోయిన తర్వాత 4-5 రోజులే. కానీ 13-12 రోజుల తర్వాత కొంత ఇంకా నిపుణమైనటువంటి బృందాన్ని పిలిపించి టెక్నికల్గా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆల్రెడీ మిషనరీ దాంట్లో ఏదో మిషనరీ లోపం ఉంటేనే మనం సంవత్సరంన్నర దానికి ఏదో ఆ గ్రెడ్లు దొరకలే అవి దొరకలే అని దాని మిషనరీ దొరకలే చాలా రోజులు ఆగినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు పూర్తి స్థాయి పోతా ఉన్నాం, పరిస్థితులు ఏముంటాయి, ఎలాంటి విపత్తు వచ్చేటువంటి ప్రమాదం ఉంది ఏంది అనేది పూర్తి అంచనా వేయాల్సినటువంటి ప్రభుత్వం అంచనా వేయకుండా హాదరబాదర్గా వెంటనే ఆ ప్రాజెక్ట్ని మూవ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టి ప్రమాదం జరిగింది. ఇప్పటికైనా సరే ఏది ఏమైనా కానీ మళ్ళీ ఇదేదో మరుగున పడేయకుండా, ఎందుకంటే ఎన్నో ప్రాజెక్టులలో సర్వసాధారణం పెద్ద పెద్ద నిర్మాణాల ప్రాజెక్టులలో కొంత జరుగుతూ ఉంటుంది. ఇక జరిగింది కదా దీన్ని మళ్ళీ మరుగున పడేసి మళ్ళీ ఏం చేయకుండా దాన్ని అట్లనే పడేయకుండా ఏదో నామమాత్రపు మాటలు మాట్లాడి మళ్ళీ ఏదో ఒక సాకు చూపించి మళ్ళీ ఈ ప్రాజెక్ట్ని పక్కన పడేసే ప్రయత్నం కాంగ్రెస్ చేయొద్దు. ఖచ్చితంగా నల్గొండ జిల్లా యొక్క ప్రజలు హైదరాబాద్ సంబంధించినటువంటి అనేక గ్రామాలు దానికి ఆనుకున్నటువంటి గ్రామాలకు పంట పండడానికి వ్యవసాయానికి సంబంధించినటువంటి నీరు ఈ ప్రాంతం మొత్తం లెఫ్ట్ సైడ్ కూడా మంచి శస్యశ్యామలంగా అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకోకుండా మళ్ళీ ఏదో ఒక సాకు చెప్పి ఇప్పుడు ఇది చూపిస్తారు, ఇది చూపించి మళ్ళీ ఆగిపోయి మళ్ళీ 10 సంవత్సరాలు కనిపించింది. కాబట్టి బడ్జెట్ లో కూడా 800 కోట్లు కేటాయించింది. ఏదో బూచిగా చూపించి పనులు మానేసే ఉద్దేశం ఉంటే మేము అలా చేయకపోతుంటే ఇప్పుడు చూపిస్తుండొచ్చు. నిర్మాణ లోపం అంటారా లేకుంటే ఇంకేదో సాంకేతిక లోపం అంటారా, ఏదో జరిపేటువంటి అవకాశాలు ఇప్పుడు ఉన్నాయి. దానికి కూడా గల కారణాలు రకరకాలుగా చూపిస్తారు. మేమేమంటున్నాం, ప్రభుత్వాన్ని చిత్తశుద్ధితో పనిచేయాలన్నప్పుడు ఏ పని చేయాలన్నా అన్ని విషయాలు మీరు చూడండి. ప్రతి అంశాల్లో కూడా కాళేశ్వరం విషయంలో రాగానే కూడా వీళ్ళు రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాలు మాట్లాడారు. ఇది మొత్తం కేసీఆర్ కుటుంబం తిన్నది, కేసీఆర్ ATM 1,00,000 కోట్లు తిన్నాడు, కక్కిస్తాడు. మళ్ళా మాయం గోల్ ఇప్పటి వరకు మళ్ళీ మాట్లాడు. మేడిగడ్డ కుంగింది, దాని మీద కూడా విచారణ మాట్లాడుతున్నాను. దాన్ని కూడా ఎక్కడున్నది ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే. కాంగ్రెస్ మాట్లాడుతుంది కానీ ఆచరణకు వచ్చే వరకు ఎక్కడ వేసిన గొంగడ అట్లనే ఉన్నది. మళ్ళీ ఈ పరిస్థితి కూడా అట్లనే అవుతుందా? ఏదో చూపించి మళ్ళా పక్కన పడేసేటువంటి ప్రమాదం ఉన్నదా? మేము ఒకటే చెప్తా ఉన్నాము, మీరు ఏదైతే సరే ఇందులో ఏది ఉన్నా కానీ మళ్ళీ కాంగ్రెస్కే గుడ్ విల్ అనుకున్నాం. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని శంకుస్థాపన చేశారు, కాంగ్రెస్ హయాంలో పూర్తయింది అన్నటువంటి. ఎన్టీఆర్ గారు చేశారు, వైఎస్ గారు కూడా చేశారు, వైఎస్ఆర్ కూడా దాన్ని మళ్ళీ చేశారు. సరే మొత్తానికి ఏదున్నా మళ్ళీ కాంగ్రెస్ కి ఇది ఒక మంచి అవకాశం, కానీ దాన్ని మళ్ళీ చేజార్చుకొని మళ్ళీ ఇచ్చేసేటువంటి ప్రయత్నం చేయొద్దు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చిత్తశుద్ధితో ఉన్నటువంటి నాయకులు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఇంత ప్రమాదం జరుగుతుంటే ఎందుకు అట్లా రియాక్ట్ కాలేదేందో నాకు అర్థం కాలేదు. వెంటనే రియాక్ట్ అయితే అదే ప్రతిపక్షంలో ఉంటే ఇప్పుడు నానా హంగామా చేస్తుండే. అధికారంలో ఉన్నాడు కాబట్టి అదే జర కొంచెం ఆలోచించాల్సినటువంటి విషయం. అన్ని విషయాల్లో ప్రభుత్వము నిర్లక్ష్యం క్లియర్గా కనబడుతుంది.
అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది, ప్రభుత్వ నిర్లక్ష్యం కనబడుతుంది, అక్కడ సంబంధితంగా ఉన్నటువంటి మంత్రుల నిర్లక్ష్యం కూడా కనబడుతుంది. ఉత్తమ్ మాట్లాడారు, బట్టి మాట్లాడారు, వీళ్ళంతా మాట్లాడుతున్నారు కదా. అయితే మాట్లాడుతున్నారు అని అంటే మాటలకి ఆచరణకి చాలా తేడా ఉంటుంది. అంటే ఇలా ఆయన మాట్లాడిండు ఈయన కాలేదని కాదు కదా. ఆయన భారీ నీటిపారుదల శాఖ మంత్రి, ఆయన మినిస్ట్రీ అది ఉన్నప్పుడు పర్యవేక్షించాల్సింది రాష్ట్రంలో ఆయనే కదా. చిన్న అంశం అయితే దాన్ని ఎవరు పట్టించుకోరు కదా. రైట్. ఇలా మాట్లాడినప్పుడు ఇప్పుడు ఇలాంటి సమస్య మీద అన్ని దేశాలు మన వైపు చూస్తాయి ఎట్లా జరుగుతూ ఉంది, రాష్ట్రాలన్నీ మన వైపు జరుగుతూ ఉండదు. ఎందుకంటే విపత్తు అట్లాంటిది. ఈ విపత్తు టైంలో ఆయనకు చాలా ఇంపార్టెంట్ ఆడ కీ రోల్ ఆయన ఉండాలి. ఉండకుండా మాట్లాడితే సమంజసమైన పని కాదు కదా. అంటే ఎన్డీఆర్ఎఫ్ ఆల్రెడీ ఎంటర్ అయింది. ఎన్డీఆర్ఎఫ్ ఎంటర్ అయిందంటే ఇది సెంట్రల్ ఇష్యూ. ఈయన ఏం చేయడండి, ముఖ్యమంత్రి గారు ఏం చేయాల్సిన అవసరం లేదు. సెంట్రల్ విషయం. అయితే ఆయన ఎప్పుడైతే అక్కడ ఇన్వాల్వ్మెంట్ అయి ఉంటే అధికారులు కానీ ఉండేటువంటి విధానం కానీ అక్కడ జరిగేటువంటి యుద్ధ ప్రాతిపదిక పనులు కొంచెం చురుకుగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అది లేకుండా మనం ఎక్కడో ఉండడం కూడా సమంజసమైన పని కాదు కదా. రైట్. కార్తిక్ గారు. మేడం,